ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించినప్పుడల్లా వైసీపీ నాయకులకు వాస్తవ పరిస్థితులు అర్థమవుతున్నాయని జనసేన పార్టీ నేత చిక్కాల దొరబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం సుభిక్షంగా ముందుకు సాగుతోందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా ప్రస్తుతం గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణాకు కట్టుదిట్టమైన అడ్డుకట్ట పడిందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు పవన్ కళ్యాణ్ ను కేవలం ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా భావి ముఖ్యమంత్రిగా కూడా చూస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేల నియోజకవర్గాలను మార్చినా ప్రజల మద్దతు పొందలేకపోయారని విమర్శించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారని, గతంలో చిరంజీవి కారణంగా కొందరికి రాజకీయ గుర్తింపు లభించిందని, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూడా పలువురు ముందుకు వస్తున్నారని చెప్పారు. కాపు సామాజిక వర్గ ప్రజలు మంచి నాయకత్వాన్ని ఆదరిస్తారని, నచ్చని నాయకత్వాన్ని వదిలేస్తారని పేర్కొంటూ పవన్ కళ్యాణ్ ను కాపు వర్గం వీడే పరిస్థితే లేదని చిక్కాల దొరబాబు అన్నారు. గత 4 రోజుల నుంచి జరిగి కార్యక్రమం మీద పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాల మీద ఎప్పుడైతే అడుగు పెడితే అప్పుడే వైఎస్ఆర్ ఇంట్లో ఉన్న వాళ్ళు మెలుగు వచ్చి బయటకు వస్తుంటారు. కానీ సనాతన ధర్మం అండి, అందరినీ కలుపుకోమని వెళ్ళమని ఉద్దేశం అండి. అదే ముక్క ఆయన చెప్తున్నారు. ఏది కులాలు అంటకట్టకుండా అందరినీ కలుపుకొని వెళ్ళాలి. రాష్ట్రం నరేంద్ర మోడీ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద సుభిజ్ఞంగా ఉండాలంటే అందంగా వెళ్ళాలి. అలాగే కార్యక్రమం ఈ 2.5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్ కూడా అన్ని చక్కగా వెళ్తున్నాయి. ఏదేమైనా మనకి గంజాయి కానీ మత్తు పదార్థాల మీద కానీ ఎక్కడ కూడా జరుగుతలేదు. అది పవన్ కళ్యాణ్ మీద దాని మీదే. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అందరూ కూడా ఆయన డిప్యూటీ సీఎంగా కాకుండా సీఎంగానే చూసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఆ పరిస్థితుల్లో ఆయన చూసుకుంటున్నారు. అందరూ కూడా ఎప్పుడు కూడా రాష్ట్రం సుభిజ్ఞంగా ఉండాలి, ముందుకెళ్ళాలి, అందరిగా బాగుండాలి తప్ప ఈ వైఎస్ఆర్ ప్రత్యేకమైన కులాన్ని ఆధిపదించి ఆయన్ని ఒక ఒంటరివాన్ని చేద్దాం చూస్తున్నారు. కానీ మన ఎలక్షన్లో అత్యధిక మెజారిటీ వచ్చింది. ప్రతి ఓళ్ళు కూడా 70 నుంచి 90, 80 ఎప్పుడు రాలేదు. ఎందుకు వచ్చినాయి? కళ్యాణ్ గారు కూటమి వల్ల, ఈ కూటమి వల్ల నరేంద్ర మోడీ గారి మీద, పవన్ కళ్యాణ్ మీద ఈ కూటమి అందరికీ మెజారిటీ కూడా వచ్చింది. ఇది 15 సంవత్సరాలు ఎందుకంటున్నారంటే ఇటువంటి అవకాశాలు ఇవ్వకూడదని, అందుకే వాళ్ళకి అందరికీ బాధ వచ్చేస్తుంది. 15 సంవత్సరాలు మొత్తం 2.5 సంవత్సరాల్లో అడుగుపెట్టాం మనం. అప్పుడే డెవలప్మెంట్ చూడండి, అప్పటికి ఇప్పటికీ ఎంతమంది మీరే చూస్తారు. ఏదైనా సరే ఎప్పుడైనా సరే ప్రజలు బాగోపోతే ఆటోమేటిక్గా వదిలేస్తారు. లాస్ట్ టైం గవర్నమెంట్లో వైఎస్ జగన్ గారు 80 టికెట్లు మార్చారు, కానీ ప్రయోజనం అవ్వలేదు. టికెట్లు మార్చిన 80 టికెట్లు మార్చిన సరే ఎప్పుడైతే బ్యాడ్ వచ్చింది గవర్నమెంట్ మీద, మన ఎమ్మెల్యేల క్యాండిడేట్లు మార్చిన అవ్వదు. ఇప్పుడు కూడా పరిపాలన బాగుంటేనే ఇప్పుడు కూడా ప్రజలు ఎమ్మెల్యే క్యాండిడేట్లు లగ్గిదారుగా పెట్టి దాని ముందు చూసుకోవాలి. కానీ కులానికి అంటకడతామని వద్దంటున్నారు. ఆయన కులానికి ఎలాగ నిజమే. ఎందుకంటే కాపు కులం, బీసీలు, ఎస్సీలు ఏ కులం ఒకళ్ళైతే ఇప్పుడు అవ్వరు. కానీ సమూహం అందరూ కలిపితేనే అంత మెజార్టీ వచ్చింది. మన 100% సమూహం అయిన వల్లనే అంత రేట్లు వచ్చింది కాబట్టి అన్ని క్యాస్టులోనే. కానీ వైఎస్ఆర్ వచ్చాక కానీ పవన్ కళ్యాణ్ కులం మీద పెడితే ఎడదీద్దాం చూస్తున్నారు. కానీ అది ఎప్పుడు జరగదు. ఇంకో 15 సంవత్సరాలు ఇలా కంటిన్యూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ నాయకత్వం మేమందరం ముందుకు వెళ్తాం తప్ప రెండేది లేదు. ఎందుకు పవన్ కళ్యాణ్